నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు తూర్పు నియోజకవర్గంలోని స్థానిక 16వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లను అభ్యర్థించిన దేవినేని అవినాష్ నామినేషన్ల పరిశీలన అనంతరం విజయవాడ పార్లమెంటు బరిలో నిలిచిన 17 మంది అభ్యర్థులు 19 మంది నామినేషన్లు ఆమోదం పొందగా ఉపసంహరించుకున్న 2 నామినేషన్లు. తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రమ్మంటే ఎమ్మెల్యే గద్దె ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించిన డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా. తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ 16వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేసి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఈ డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. ప్రతి కార్యక్రమానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీలు తట్టుకోలేక అబద్ద ప్రచారాలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. ప్రజలందరూ వాస్తవాలు గ్రహించాలని, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన దానిపై చర్చకు రమ్మంటే ఎమ్మెల్యే గద్దె వణికిపోతున్నారన్నారు. టీడీపీ హయాంలో 2,000 కోట్ల అభివృద్ధి పనులు చేశామన్నారు. అవి ఎక్కడ ఉన్నాయో చూపించాలంటూ డిమాండ్ చేశారు. అభివృద్ధి చూపించలేకపోతే ఆ డబ్బులు ఏమైపోయాయో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అధ్యక్షులు బహదూర్ గారు ఒక నాయకత్వంలో ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోదరులు పెద్దలు వెన్నా శివశంకర్ గారు, అదేవిధంగా సుబ్బరాజు గారు, శ్రీను గారు, వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు రామకృష్ణ గారు, డివిజన్ మహిళా నాయకులు కానివ్వండి, ముఖ్య నాయకులు కానివ్వండి, అదేవిధంగా బాలాజీ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి గారు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఈ బాలాజీ నగర్ ప్రాంతంలో రోడ్లు ఒక మరమ్మతులు కానివ్వండి, కొత్త రోడ్లు వేస్తాం కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేస్తాం కానివ్వండి, 16వ డివిజన్లో రిటైనింగ్ వాల్ కడతాం కానివ్వండి, అదేవిధంగా ట్యాపులు పంపులు ఏర్పాటు చేస్తాం కానివ్వండి, ఈరోజు పార్కులు నిర్మిస్తాం కానివ్వండి, ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఈ తూర్పు నియోజకవర్గంలో జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వం. అది మేము ఎంతో గొప్పగా ఎంతో ఘనంగా మేము చెప్పుకోగలుగుతాం. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా, లేకపోతే వాళ్ళు చేయలేదని చెప్పిన 100 సార్లు చెప్పినా, ఈరోజు తూర్పు నియోజకవర్గ ప్రజానికానికి తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చెందింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అని చెప్పిన ప్రతి ఒక్కరికి తెలుసు. మేము అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానివ్వండి, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు కానివ్వండి, అనేక సందర్భాల్లో నేను చెప్పా, మేము ఖర్చు పెట్టిన 674 రూపాయలు, 74 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో దాని గురించి చర్చకు సిద్ధమా అని చెప్పాను. ఏ రోజు గారు ఒక్కరిగారు ముందుకు రాడు. వాళ్ళు మాట్లాడితే మేము 2,000 కోట్లు చేసాం, 2,000 కోట్లు చేసాం అంటారు. ఎక్కడున్నాయి 2,000 కోట్లు? చంద్రబాబు బీరోలో దాచారా? గద్దె రామోహన్ బీరోలో దాచుకున్నారా?
లేకపోతే ఇంకేమన్నా బీరువాలో దాచుకున్నారా? ఎవరి దగ్గర దాచుకున్నారు 2,000 కోట్లు? సరే, ఆ 2,000 కోట్లతో మేము ఫలానా కార్యక్రమం చేసామని చెప్పిన ఒక్కటన్నా చెప్పుకోగలరా? ఏ ఒక కార్యక్రమాన్ని మేము చేయగలిగామని చెప్పని చెప్పుకోగలిగారా? ఈరోజు మేము చెప్పుకుంటాం దమ్ముగా, ధైర్యంగా. 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ వరకు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మరి మన అభ్యర్థి అయినటువంటి అవినాష్ గారి సారథ్యంలో పాదయాత్ర చేయడం జరుగుతుంది. విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలోనే మన విజయవాడ నగరానికి 850 కోట్ల రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా తర్వాత తరంలో చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళ సారథ్యంలో మాత్రం విజయవాడ రూపురేఖలు మారినాయి. అదేవిధంగా అభివృద్ధి సంక్షేమంలో కూడా దూసుకుపోయారని చెప్పారు. కనుక మీరందరూ కూడా అవినాష్ గారికి అండగా నిలబడి అఖండ విజయాన్ని గెలిపిస్తారని కోరుతున్నారు. నామినేషన్ల పరిశీలన అనంతరం విజయవాడ పార్లమెంటు బరిలో 17 మంది అభ్యర్థులు నిలిచారు. 19 మంది నామినేషన్లు ఆమోదం పొందగా 2 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. వైసీపీ అభ్యర్థిగా కేసినేని నాని, ఎన్డీఏ అభ్యర్థిగా కేసినేని చిన్ని, కాంగ్రెస్ అభ్యర్థిగా వల్లూరు భార్గవ్ తదితరులు పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం విశేషం. తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రమ్మంటే ఎమ్మెల్యే గద్దె ఎందుకు వెనకడుగు వేస్తున్నారని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా ప్రశ్నించారు. గద్దె రామ్మోహన్ ఇచ్చిన స్క్రిప్టులు చదివితే పటాబి రాళ్లు చెప్పులతో ప్రజలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. మేము చేసిన అభివృద్ధిపై ప్రతి ఒక్క అంశానికి మా వద్ద లెక్కలు ఉన్నాయని, నువ్వు చెప్పే అభివృద్ధిపై దమ్ముంటే లెక్కలు చూపించండి అంటూ ఆమె సవాల్ చేశారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్ తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబద్దాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా గద్దె మారిపోయారంటూ విమర్శించారు. తన హయాంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పే గద్దె ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఉన్నాయో చూపించాలి అంటూ కోరారు. నాసిరకం రిటైనింగ్ వాల్ కట్టి అవినీతి చేసింది గద్దె అంటూ మండిపడ్డారు. కొండ ప్రాంతాల్లో రోడ్లు, మెట్లు, డ్రైన్లు నిర్మించింది అవినాష్ అంటూ స్పష్టం చేశారు. ఫేక్ ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలకు సిగ్గుండాలన్నారు. వైసీపీ హయాంలో చేసిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తుంటే గద్దె రామ్మోహన్ బ్యాచ్ కి వణుకు పట్టుకుందన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. నాతోటి కార్పొరేటర్స్, మరి సీనియర్ నాయకులు, మరియు కోఆప్షన్ సభ్యులు కానీ మహిళా నాయకులు అందరం కూడా ఈరోజు మా యొక్క తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నుంచి మేము ఒకటే ఈ యొక్క సమావేశానికి కారణం. మరి ఈరోజు పొద్దున ఏదైతే పట్టాభి కానీ, గద్దె అనురాధ గారు కానీ, మరి ఏదైతే అమ్మిశెట్టి వాసు కానీ, ఈ ముగ్గురు కూడా పదవులు లేవు. మెయిన్గా ఏంటంటే ఖాళీగా ఉండి 5 ఏళ్ళ నుంచి ఈరోజు మూడు రకాల జెండాలు వేసుకుని బయటకు వచ్చారు. వీరు మా తూర్పు నియోజకవర్గంలో 650 కోట్లు డెవలప్ అవ్వలేదు, దానికి ప్రూఫ్ లేదు, మా 173 అని అంటున్నారు. నిజంగా ఇదే గద్దె అనురాధ కానీ మరి 5 ఏళ్ళు వాళ్ళు బయటికి రాలేదు కాబట్టి రోడ్ల మీదకి వచ్చేసరికి అభివృద్ధి కనపడింది. అభివృద్ధి కనపడినప్పుడు ఏం చెప్పాలి? అభివృద్ధి జరిగిందంటే అవినాష్ గారికి ఓటేస్తారు. మరి ఇవన్నీ కూడా చెప్పలేక ఇలాంటి అసత్య ప్రచారాలు. ఏం ప్రచారాలు? 173 కోట్లే చేశారంట. మరి నేనే నగర డిప్యూటీ మేయర్ని, ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మేము ఈరోజు ఎలక్షన్లో ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలా. గత 3.5 ఏళ్ల నుంచి మేము ప్రెస్ మీట్లు పెడతానే ఉన్నాం. మరి ఆమె ఏ రోజు కూడా గద్దె రామ్మోహన్ రావు గారిని ఎన్నోసార్లు సవాల్ ఇస్తాం. మా నాయకుడి దాకా కూడా అవసరంలా, మేముగా కొత్తగా ఎన్నుకున్న మా కార్పొరేటర్స్ వరకు కూడా మేము ఎన్నోసార్లు 4 సవాల్ విసిరాం. ఎందుకంటే కార్పొరేషన్లో మేము ఉన్నాం. మరి మా వార్డులో ఎంత వర్క్ జరిగిందో మాకు వర్క్ జరిగింది కాబట్టి మాకు తెలుసు. ప్రతిదీ కూడా ప్రూఫ్ ఇస్తామని ఎన్నోసార్లు వాళ్ళకి ఛాలెంజ్ ఇచ్చినా రాలేదు. మరి నా డివిజన్ ఎన్నోసార్లు, మరి నిన్న కాక మొన్న కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి రమ్మన్న దమ్ముంటే మరి ఎన్నో వీడియోలు తీసుకుని బతికానని అంటున్నాడు. మరి ఈరోజు రీల్స్ చేసుకునే అలాంటి చాలా నవ్వొస్తుంది. పాపం మా ఏదైతే పట్టాభికి తెలియదు అనుకుంటా, నువ్వు ఓన్లీ వీడియోలో తీసుకుంటూ ఏసీ రూమ్లో కూర్చుని, మరి పట్టాభి అంటే ఓన్లీ
చక్కగా రెడీ అయ్యి వచ్చి కుర్చీలో కూర్చుని స్క్రిప్ట్ చదవటం కాదు నాన్న బయటికి రా, నీకు ఏ పదవి లేదు. ఎందుకంటే ప్రజల్లో ఉండే వాళ్ళకి పదవులు ఉంటాయి, మాలాగా కార్పొరేట్లు కానీ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ కాదు ఎమ్మెల్యే స్థాయికి తీసుకెళ్లే విధంగా ఈరోజు అవినాష్ గారిని చూస్తున్నారు. కాబట్టి నువ్వు తట్టుకోలేక స్క్రిప్ట్ చదివితే రాళ్ళు ఇచ్చి కొడతారు, రాళ్ళు కూడా కాదు చెప్పులు ఇచ్చి కొడతారు. నువ్వు బయటికి రాలేవు. ఎందుకంటే వచ్చామా ఆఫీస్లో కూర్చున్నామా వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్ చదివామా వెళ్ళామా కాదు. ప్రతి డివిజన్ 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ వరకు డెవలప్ ఎంత జరిగిందో మా దగ్గర ప్రూఫ్ ఉంది. ప్రతి డివిజన్లో ఎంత డెవలప్ అయిందో మేము చెప్పుకోలే దమ్ము ఉంది. మరి కార్పొరేషన్లో మేము ఉన్నాం, ప్రతిదీ కూడా మేము లెక్కపూర్తంగా ఎన్నోసార్లు నేను కానీ నా నాయకులు కానీ ఈవెన్ మా డివిజన్లో మరి మా 15వ డివిజన్లో నువ్వు దత్తత తీసుకున్నాను అన్నావు, 10 ఏళ్ళు ఎమ్మెల్యే అన్నావు, ఏం చేసావు? ఏమీ చేయలా. మరి దత్తత తీసుకున్న డివిజన్లో సిమెంట్ పని చేయలా, కానీ ఈరోజు 33 కోట్లతో డెవలప్ చేసేసరికి మరి ఏమి మాట్లాడలేవు. మరి అదే పాత రిటైనింగ్ వాళ్ళు కట్టేశానని నువ్వు పాంప్లెట్లు వేసావు. పాత రిటైనింగ్ వాళ్ళు కడితే మరి 2020లో ఎందుకు వరద వచ్చింది? మరి అదే వరద వచ్చి ప్రజానీకం అందరూ కూడా బాధపడితే నువ్వు కట్టిన రిటైనింగ్ వాళ్ళు ఉందని ప్రజానీకం అన్నీ కూడా సామాన్లతో సహా నీళ్ళల్లో ఉండిపోయి తేలిపోతే కనీసం ఆ రోజు నువ్వు బయటికి రాలా, కొడతారని. కానీ ఆ రోజు అవినాష్ గారు కేవలం 20 రోజుల్లో లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఈ రోజుకి కూడా పాత రిటైనింగ్ వాల్ మీకు చెప్తుంటే అర్థం అవుతుందో కాదు, నువ్వు కట్టుకున్నా అని చెప్పిన నాసిరకం రిటైనింగ్ వాల్కి లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఈ రోజుకి కూడా 15వ డివిజన్లో ఒక్క చుక్కని వరద రాల. మరి ఇవన్నీ చూసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో కూడా 2019లో ఆయన రావటం, మరి ఫస్ట్ 2020లో ఏదైతే మరి రిటైనింగ్ వాల్స్కి శంకుస్థాపన చేయటం మరి ప్రారంభం, ఇవన్నీ నీకు కళ్ళ కనపడట్లేదు. ఎందుకంటే నువ్వు 5 ఏళ్ళు కరోనా టైంలో ఏమయ్యా రాలా, భయం. కరోనా టైంలో నీ ఆరోగ్యం భయం. మరి 5 ఏళ్లలో నువ్వు రానోడు ఈ ఎలక్షన్లో ఇప్పుడు వచ్చి నువ్వేం చేసావనంటే నిజంగా సిగ్గుచేటు. నువ్వు నడిచే ప్రతి రోడ్డు కూడా అవినాష్ గారు వేసాయి. మరి కొండ ప్రాంతానికి వెళ్తే మెట్లు కట్టేసి ఉన్నాయి, రైలింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కనపడుతున్నాయి, ర్యాంపులు. ఏం చేసావో చెప్పలేవు. మరి నువ్వు చెప్తున్నావు వీడియో గురించి, మార్ఫింగ్ వీడియో హైదరాబాద్లో తీసావు. ఎంత సిగ్గుచేటమ్మా నీకు. మీ ఆయన ఏదో చెప్పాడని నువ్వు మాట్లాడు మాకు. మీ ఆయన రీల్స్ చేసుకుని బతుకుతాడు, తర్వాత అందులో నువ్వు కూడా జాయిన్ అవుతావమ్మా, గద్దే అనరాదా. ఏదో వాళ్ళు చెప్పారని చెప్పేసి ఏదో నువ్వు నుంచి మాట్లాడితే జనాలు ఎవరు నమ్మరు. ఎందుకంటే 15వ డివిజన్ కాదు, నువ్వు ఏదో మార్ఫింగ్ అని వీడియో అని అంటున్నావు. కళ్ళు పోయాయా? కళ్ళు కబోదులు అయ్యాయా మీకేమన్నా? అదే వీడియోలో రిటైనింగ్ వాళ్ళు కనపడలేదా? మరి 15వ డివిజన్లో వాటర్ ట్యాంక్ కట్టారు, అది కనపడట్లేదా? శ్మశాన వాటికి కట్టింది ఎవరు? మరి క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ కట్టారు. మరి నువ్వు అదే కనకదుర్గ కాలనీలో రోడ్లన్నీ వేసింది ఎవరు? ఇవన్నీ కనపడట్లా. వీడియోలో చేసింది చూపించుకునే ధైర్యం అవినాష్ గారికి ఉంది, చెయ్యింది నువ్వు చూపిస్తాకు లేదు. కాబట్టి మీ ఆయన గోడెక్కి జెండా ఊపడమే, అంతకన్నా ఏం లేదు. పాత గోడలెక్కి దూకడం తప్ప నువ్వేం చేయలేవమ్మా. వాళ్ళు ఆర్టీఐ చెప్పారు కదా, మేమన్నాం అంటే విజయవాడ నగరంలో తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారు వైఎస్ఆర్సీపీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మేము చెప్పేది కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయి. మీరు ఆర్టీఏ తెచ్చారు, ఏది తెచ్చారు, వాళ్ళు చెప్పింది కాదు. మేమేం చెప్తున్నాం అంటే, మీరు విజయవాడ నగరంలో ఉంటే మేమేం చెప్తున్నాం అంటే, మేము చెప్పిన ఈ లెక్కలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయి. మాఫింగ్ కాదు ఇది, వాళ్ళు కాగితం తెచ్చి. మేమేం చెప్తున్నాం అంటే, ఇప్పుడు ఉందండి సపోజు రిటర్నింగ్ వాళ్ళు ఉందండి, మేము 370 కోట్ల చెప్తున్నామండి. రిటర్నింగ్ వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యేది మా ఏరియా అండి. అక్కడ 10.5 కోట్లతో పార్క్ చేశాడు, రివర్ ఫ్రంట్ పార్కు. అలాగే ప్రతి డివిజన్కి మిమ్మల్ని తీసుకెళ్ళి మీ సమక్షంలో మేము మాట చెప్పాం, ప్రతి డివిజన్కి మిమ్మల్ని తీసుకెళ్ళి మీ సమక్షంలో దమ్ముంటే వాళ్ళని కూడా రమ్మన్నాం, మేము వస్తాము. ప్లస్ ఫ్లైఓవర్లు కట్టింది ఎవరండి? 10 కోట్లు ఫ్లైఓవర్లు కట్టింది ఎవరండి? బెంజిగం 2వ ఫ్లైఓవర్ కట్టింది ఎవరండి? మేము ఇవే చెప్తున్నాం. మీరు చెప్పినవన్నీ కూడా మేము రుజువు చేస్తాము, ఈ పాంప్లెట్లు వేసినవి అని చెప్తున్నాం. వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి కాదు. ఒకవైపున వ్యాపారాలను దెబ్బతీస్తూ మరొక వైపు కులాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్న నేతలకు బుద్ధి చెప్పాలంటూ సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు పిలుపునిచ్చారు. మోదీ, జగన్, చంద్రబాబు విధానాల ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యిందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 24వ డివిజన్లో ప్రచారం నిర్వహించిన బాబురావు కస్తూర్బాయిపేట, గిరిపురం, సీతారాంపురం తదితర ప్రాంతాల్లో ఇండియా వేదిక పార్టీల నేతలతో కలిసి పర్యటించారు.
తెలుగుదేశం, వైసీపీ, బీజేపీలు ఎన్నికలలో ప్రజలని, ఓట్లని అభ్యర్థించడానికి వాళ్ళకి ఎజెండా లేదు. అందుకే కులాలని, మతాలని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశంలో బీజేపీ మతాన్ని, ఉన్మాదాన్ని వాడుకుని, సెంటిమెంట్లను వాడుకుని గెలవాలని మోడీ ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం, వైసీపీ అభ్యర్థులు చూస్తే కులాలను వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ చరిత్ర చూస్తే కులాలను రెచ్చగొట్టి నాయకులు బాగుపడ్డారు తప్ప ఆ కులాల వాళ్ళకి ఏమీ జరిగింది లేదు. అందుకే గమనించండి, వాళ్ళు కులాలని ఉద్ధరించలేదు, నగరాన్ని ఉద్ధరించలేదు. అందరి వాళ్ళంగా, ప్రతి ఒక్కరికి ప్రాతినిధ్యం వహించే వాళ్ళంగా మేము ఈరోజు ఇండియా వేదిక ఉంది. సామాజిక తరగతులే కాదు, బలహీన వర్గాలే కాదు, పేదవాళ్ళు, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేది. విజయవాడ మేము ఒకటే అడుగుతున్నాం, మేము ఈ కులం, ఆ కులం, అదని ఇదని మాట్లాడుతున్నారు. విజయవాడలో ఈ బీజేపీ, వైసీపీ, గతంలో టీడీపీ వల్ల చిన్న వ్యాపారం ఏమైపోయినాయి. విజయవాడలో వందలాది కిరాణా దుకాణాలు మూతబడినాయి. డీమార్టు, వాల్మార్టు, రిలయన్సు ఇటువంటి బడా కంపెనీలు వచ్చి చిల్లర వ్యాపారం అంతా నాశనం అయ్యారు. ఏ రోజైనా వెల్లంపల్లి గారు కానీ, బోండమహేశ్వరరావు కానీ ఈ రిటైల్ మార్కెట్లోకి బడా కంపెనీల ప్రవేశం గురించి మాట్లాడారా? దీనికి సపోర్ట్ ఇస్తున్నదే ఈరోజు మోడీ, జగన్, చంద్రబాబు వీళ్ళ ముగ్గురు కూడా ఈ బడా కంపెనీలకు అవకాశం ఇస్తున్నారు. ఇదే కాదు, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, కరోనా, వీటిలో మొత్తం చిన్న వ్యాపారం అందరూ సర్వనాశనం అయిపోయారు. వైసీపీ అసమర్థ పాలన వలన నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విమర్శించారు. మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలంటూ కోరారు. ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 38వ డివిజన్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి స్థానిక నేతలతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మంచినీటిని అందించలేని చేతకాని ప్రభుత్వం వైసీపీ అని విమర్శించారు. ఎన్డీఏ హయాంలో దేశంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, కూటమితోనే అభివృద్ధి మరింత సాధ్యమన్నారు. ఏపీ ప్రయోజనాల కోసమే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయని, ప్రజలందరూ భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి టెంపుల్ కూడా ఇక్కడే ఉంది. ఈరోజు ప్రచారం మొదలుపెట్టాం, ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ప్రజలందరికీ ఒకటే కోరిక, వాళ్ళకి అధ్వాన పరిపాలన గత 5 సంవత్సరాల నుంచి మేము అనుభవించాం. మాకు మార్పు రావాలి, మార్పు వస్తే వాళ్ళకి ఏం కావాలో చెబుతున్నారు ఇక్కడ. ఎందుకంటే కొండ చెరువులు పడిపోయి అవి కొండలు పడతా ఉన్నాయి. రీటైనర్ వాళ్ళు కట్టే ప్రయత్నం ఒక్క రోజు కూడా చేయలే వీళ్ళు. డ్రైనేజ్ సిస్టమ్ అస్తవ్యవస్థగా ఉంది. తాగునీరు, డ్రైనేజ్ నీరు కలిపే వస్తున్నాయి. దాని మూలన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. పక్షపాతం ఎంతమందికి వస్తుందో చెప్పలేనంత ఉంది. కాబట్టి 5 సంవత్సరాలకు వచ్చే మాలాంటి లీడర్స్ అందరినీ ఎన్డీఏ తరఫున గెలిపించి అభివృద్ధికి మీరు పాల్పడండి. మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి 10 సంవత్సరాలు ఎలా చేశారో తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేసి ఎలాంటి అభివృద్ధి తెచ్చారో తెలుసు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కమలానికి ఒక ఓటు, సైకిల్కి ఒక ఓటు వేయమని కోరుతున్నాం. రోజు 38వ డివిజన్లో సుజనా చౌదరి గారు విస్తృత పర్యటన చేస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకొని తక్షణం పరిష్కారం చేయడానికి కూడా మార్గాలు చూసి ఈ పరిష్కార మార్గాన్ని ఎంచుకొని ఎలక్షన్కి వెళ్తున్నాం. అట్లాగే ఈ నియోజకవర్గంలో కొండలు, దుర్గమ్మ గుడి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేయడానికి కూడా పెద్ద ప్రణాళిక చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో ఒకటి కమలం గుర్తు, ఓటు సైకిల్ గుర్తుకు వేయాలని కూడా కోరుకుంటున్నాం. అట్లాగే మరి ఈ కూటమిలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు,
చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి నాయకత్వంలో ఈ కూటమి విజయ డంకా మోగిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని విజయాన్ని కాంక్షిస్తూ అవినాష్ సతీమణి సుధీర, నాని కుమార్తె హైమ 3వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గుమ్మడి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ వాసులతో వారు సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరించారు. ఈ సందర్భంగా సుధీర, హైమ మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత అవినాష్దే అంటూ గుర్తు చేశారు. ఎవరు కష్టమని వచ్చినా సహాయం చేసే మనస్తత్వం అవినాష్ది అని చెప్పారు. కేశినేని నాని పేద ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశారంటూ స్పష్టం చేశారు. నేను ఆల్రెడీ కలిశాను. కలవనానికి నేను దేవినేని అవినాష్ గారి వైఫ్ని. అవినాష్ గారు ఇన్నేళ్ళ నుంచి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇన్ఛార్జ్గా ఉండి కూడా ఎన్ని పనులు చేశారో మీరు అందరూ చూస్తున్నారు. అవతల వాళ్ళు అభివృద్ధి లేదని చెప్తున్నారు. అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం అవ్వలేదు. ఎన్ని రోడ్లు వేశారు, ఎన్ని బార్లు కట్టారు. ఇక్కడ లోకల్గా అవసరమైనవి ముందు చేస్తేనే ఏదైనా తర్వాత నెక్స్ట్ పైకి వెళ్ళగలుగుతారు. ఈయన ఇన్ఛార్జ్గా ఉన్నా కూడా ఎప్పుడు నన్ను గెలిపించాలి, నన్ను గెలిపిస్తేనే నేను చేస్తాను, నన్ను గెలిపించాక నేను చెయ్యకపోతే అడగండి అందులో ముందు పని చేసి చూపించి నన్ను గెలిపించండి అని ఇప్పుడు అడుగుతున్నారు. బాగున్నారా అమ్మ? నేను కేశినేని నాని గారి అమ్మాయిని. మీ ఎంపీ మీకు తెలుసా? గుర్తుపడతారా? కనిపించారా ఆయన మీకు? బాగానే పనిచేస్తున్నారా? అమ్మ, ఇంతమంది మహిళలు నాకు ఒకే దగ్గర చూస్తే చాలా గౌరవంగా ఉంది, చాలా ప్రౌడ్గా ఉంది. మనం అది వరకు ఇంత భారీగా ఎప్పుడు కూడా బయటకు వచ్చేవాళ్ళం కాదు. మనకి ఇంత ఫ్రీడమ్ ఉండేది కాదు, స్వాతంత్రం ఉండేది కాదు. ఈరోజు విజయవాడలో చాలా సేఫ్గా ఉంది. తూర్పు నియోజకవర్గ అభివృద్ధిపై టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలను వైసీపీ నగర మహిళా అధ్యక్షురాలు సుభాష్ని తీవ్రంగా ఖండించారు. దమ్ముంటే నిజాలు మాట్లాడాలని ఆమె సవాల్ చేశారు. నియోజకవర్గంలో పట్టాభి అనే ఊర పంది తిరుగుతుందని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుణదల్లోని తూర్పు నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు రామిరెడ్డి, అంబేద్కర్, కోఆప్షన్ మెంబర్ ముసునూరు సుబ్బారావు, వైసీపీ నగర మహిళా అధ్యక్షురాలు సుభాష్ని మాట్లాడారు. టీడీపీ నేతలు చేస్తున్న అసత్య ఆరోపణలను వారు ఖండించారు. ఎమ్మెల్యే గద్దె ఓటమి భయంతో పిల్ల నేతలను మీడియా ముందుకు వదులుతున్నారన్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలని కోరారు. వాస్తవాలు తెలియకుండా పట్టాభి ఊర పందిలాగా అరవడం మంచిది కాదన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ పత్రికా సమావేశంలో నాతో పాటు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారు, సోదరులు సుబ్బారావు గారు, కార్పొరేటర్ అంబేద్కర్ గారు, కొండారెడ్డి గారు, రామరెడ్డి గారు, అలాగే రాష్ట్ర మహిళా సుభాషిణి గారు పాల్గొనడం జరిగింది. ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న ఈరోజు ఒక పత్రికా సమావేశంలో గతంలో చెప్పడం జరిగింది. పట్టాభి అని ఊర కుక్క, పిచ్చి కుక్క ఏమి మాట్లాడుతుందో ఆ పిచ్చి కుక్కకి తెలియట్లా. పిచ్చి రోజు రోజుకి ముదిరిపోతుంది. ఎందుకన్నంటే ఈ మాట కూడా ప్రత్యేకంగా మీ అందరి సమక్షంలో మీ అందరికీ తెలిసిన విషయమే. రిటర్నింగ్ వాళ్ళు ఎవరి హ్యామ్లో పూర్తి చేశారు, ఎవరి హ్యామ్లో స్టార్ట్ చేశారు, ఇప్పుడు జరిగే రిటర్నింగ్ వాళ్ళు సహా ఎంత అయింది ఖర్చు మీ అందరికీ తెలుసు. మేము వాళ్ళు ఓపెన్గా చెప్తున్నాం. మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇవాళ పాంప్లెట్ రూపాయన కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రజలకు వెళ్ళిపోయింది రిటర్నింగ్ ఎవరు స్టార్ట్ చేశారో, అది ప్రజలందరికీ తెలుసు. ఈ పిచ్చి కుక్కలకి వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ రిటర్నింగ్ వాళ్ళు 370 కోట్లతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రారంభించిన మాట వాస్తవం కాదా, పూర్తి చేసిన మాట వాస్తవం కాదా అని
మేము మీ ద్వారా ఆ పిచ్చి కుక్కలను అడుగుతున్నాం. పట్టాబ్ అనేటువంటి ఒక వ్యక్తి ఏదో ప్రెస్ మీట్ పెట్టి దేవినేని అవినాష్ గారిని నోటుకొచ్చినట్టు అవాకులు చవాకులు పేలిన ఆ మాటల్ని, ఆ వ్యాఖ్యల్ని, ఆ అర్థం లేనటువంటి వితండవాదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తర్వాత దేవినేని అవినాష్ గారు గతంలో కూడా మీడియా సమావేశం పెట్టి రిటైనింగ్ వాళ్ళ మీద అవాస్తవాలు మాట్లాడారు, అబద్ధాలు చెప్పారు, ఈయనకి నిజాలు చెప్తే శాపం ఉందనుకుంటా ఇలాంటి వ్యాఖ్యలు. 650 కోట్లతో అభివృద్ధి చేశానన్నారు. మేము ఆర్టీఐ రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం 98 కోట్లు తీసుకొచ్చాం. ఇవన్నీ చెప్తాను. మరి ఎలా వచ్చిందో, ఎట్లా వచ్చిందో ఏంటో అది మాకు తెలియదు, కానీ ఏం మ్యానిపులేట్ చేసి ఏం చేసి తీసుకొచ్చారో మాకు తెలియదు. కానీ 650 కోట్ల రూపాయలకి ఆధారాలతో సహా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు కానీ ఎల్లుండి కానీ నీ ఇష్టం వచ్చినప్పుడు, నీ ఇష్టం వచ్చిన చోటుకి ప్లేస్ నువ్వు ఫిక్స్ చేసినా పర్వాలేదు, మమ్మల్ని ఫిక్స్ చేయమన్నా పర్వాలేదు, ఇదే పత్రికా విలేకరుల సమావేశంలో కూర్చొని మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కూడా వచ్చి, ఎందుకంటే వీధి కుక్కలతో మురిగించడం కాదు గద్దే, నీ పెంపుడు కుక్కలను అదుపులో పెట్టుకో, పెంపుడు కుక్కలు నోరు అదుపులో పెట్టుకో. ఎదట మనిషి మీద బురద జల్లేటప్పుడు, ఎదట మనిషి మీద ఉమ్మేయాలని ప్రయత్నిస్తే అవతల వ్యక్తి సూర్యుడు అని గుర్తుపెట్టుకో. సూర్యుడి మీద ఉమ్మేయాలంటే అది నీ మీదే పడుద్ది. పేరు పేరు ధన్యవాదాలు. నాతోటి ప్రెస్ మీట్లకు వచ్చి అందరికీ ధన్యవాదాలు. గద్దె రామ్మోహన్ రావు పంపించిన వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఏదైతే 600 చిల్లర మేము డెవలప్ చేశామని ఆల్రెడీ మేము పాంప్లెట్ కూడా రిలీజ్ చేసాం. ఈ పాంప్లెట్ చూసుకోవచ్చు. ఎందుకనంటే రిటర్నింగ్ వాళ్ళు 370 కోట్లు, కృష్ణమ్మ జలవిహార్ 12.50 కోట్లు, బెంజ్ సర్కిల్ దగ్గర 110 కోట్ల ఫ్లైఓవరు, అదేవిధంగా 3 సబ్ స్టేషన్లు 21 కోటి, అదేవిధంగా నాడు నేడు మనబడి 20 కోట్లు, మౌలిక సదుపాయాలతో పాటు 140 కోట్లు, మొత్తం 673 కోట్లుతో పాటు ఇంకా కూడా డెవలప్ చేయాల్సింది ఉంది. గద్దె రామ్మోహన్ రావుని ఒకటి అడుగుతున్నాం. మేము కార్పొరేటర్ గెలిచిన తర్వాత నువ్వు ఇచ్చిన కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వకపోతే 2021లో మేము కార్పొరేటర్ గెలిచి నేను స్టాండింగ్ కమిటీకి వెళ్ళిన తర్వాత 2016, 17, 18 అప్పులు మేము తీర్చలేదా? మేము స్టాండింగ్ కమిటీలో అప్పులు తీర్చాం. కాకపోతే ఆ రికార్డు ఉంది మా దగ్గర. నువ్వు చేసిన అప్పులు, మీ గవర్నమెంట్ చేతగాని తనంతో వదిలేసిన అప్పులు, ఆ కాంట్రాక్టర్కి అప్పులు మేము తీర్చాం కాదని అంటారా? అంటే ఇక్కడ ఉన్న 3-4 ఆ బీజేపీ నాయకుడు ఒకడు, జనసేన నాయకుడు ఒకడు తెలియదేమో, కానీ 2 సీనియర్ కార్పొరేటర్లు ఉన్నారు మాతోటి ఉన్నోళ్ళు, ఉషారాని తర్వాత మమ్మీని ప్లస్ 2 ఉన్నారు. మీకంటా తెలియదయా? మీకు తెలియదా మేము డబ్బులు ఇచ్చింది? స్టాండింగ్ కమిటీలో ప్రతిసారి మేము కౌన్సిల్ తెచ్చినప్పుడు మీకు కళ్ళు కాని రాలేదా? ఏమో మీరన్నా మాట్లాడుతుంటే పక్కన కూర్చొని మీరేమో అమాయకులా? మీకు తెలుసుగా మేము ఇచ్చిందంతా. అదేవిధంగా రాణిగారి తోటలో రిటర్నింగ్ వాల్ చెప్తున్నాం. రిటర్నింగ్ వాల్ శంకుస్థాపన చేసిన డేటు మీరు చేత కాకపోతే ఏదైతే రెండు ఫ్లైఓవర్ల మధ్యలో మేము శంకుస్థాపన చేసిన ఒక డేట్ ఉంది చూసుకోండి. అదే 2 ఫ్లైఓవర్ల మధ్యలో మళ్ళీ ఓపెనింగ్ చేసిన డేట్ కూడా మా దగ్గర ఉంది. మేము కట్టలేదంటున్నారు కదా, మీరు కట్టినామంటే చూడండి, అక్కడ 2 ఫ్లైఓవర్ల మధ్యలో డేట్ ఉంటుంది. శిలాపలకాలు ఉన్నాయి, శిలాపలకాల మీద కూడా ఉంటాయి. పట్టాభి అనే ఒక ఊర పంది ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఏ విధంగా తిరుగుతుంది, ఏ రోడ్ల మీద తిరుగుతుందో దమ్ముగా ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడమనండి. మీడియా ఉంది కదని మీ ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ అయితే ఊరుకోం. అరే పట్టాభి, నేను నిన్ను ఊరపంది అని ఎందుకు అంటున్నానయ్యా అంటే, నువ్వు పందిలాగా బలిసిందే కాకుండా నువ్వు 10 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందో బయటికి నువ్వు చెప్పపోతే నిజంగా నీ తల 1000 ముక్కలు అవుతుంది. ఏది జరగకపోతే నీకు నీ బాస్ కొడుకు లోకేష్కి గొడవ ఎందుకు అయింది, కొట్టుకునేంతవరకు ఎందుకు వెళ్ళారు? నువ్వు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ నీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది నువ్వు బయటికి ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఈ రోజున
దేవినేని అవినాష్ గారి గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. దేవినేని అవినాష్ గారి గురించి నువ్వు మాట్లాడడానికి ఆయన కాలి గోటికి కూడా సరిపోయేటంత వ్యక్తివైతే నువ్వు కాదు. పశ్చిమంలో ఎంతో రాజకీయ చరిత్ర ఉన్న నగరాలు బీజేపీలో చేరి దేశ భవిష్యత్తు కోసం కలిసి రావడం శుభ పరిణామమని ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఆనందం వ్యక్తం చేశారు. పాల ఫ్యాక్టరీ కోసం స్థలమిచ్చిన మరిపిళ్ల చిట్టి కాంస్య విగ్రహాన్ని పెట్టేందుకు కృషి చేస్తామంటూ హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పశ్చిమ ప్రజలు పెద్ద సంఖ్యలో బీజేపీ పార్టీలో చేరటం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. సోమవారం పశ్చిమ బీజేపీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతిన బేసికంఠేశ్వరుడు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని, వైసీపీని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పాల ఫ్యాక్టరీ నిర్మాణం కోసం స్థలాన్ని ఇచ్చిన మొరిపిల్ల చిట్టి విగ్రహాన్ని పాల ఫ్యాక్టరీ ఆవరణలో ప్రతిష్ఠిస్తామని హామీ ఇచ్చారు. పోతిన బేసికంఠేశ్వరుడు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచేందుకు విజన్ ఉన్న సుజనా చౌదరిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఈరోజు సుజనా చౌదరి గారి నాయకత్వంలో నేను ఈ పార్టీలో చేరడం జరిగింది. నేను గత 40 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి విద్యార్థి దశ నుంచి కూడా ఎన్ఎస్ఏ కానీ యూత్ కాంగ్రెస్లో కానీ అలా కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు దాకా కూడా పీసీసీ సెక్రటరీగా అన్ని పోస్టుల్లో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సర్వీస్ చేసి 40 సంవత్సరాలు నా సుదీర్ఘ చరిత్ర. అలాగే నాకంటే ముందు 2 తరాలు కూడా మా నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్ పోతిన వెంకన్న గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులకు వచ్చిన కుటుంబం, మా కుటుంబాలు అందరూ కూడా స్వాతంత్ర సమరయోధులు. మా తాతగారు కానీ మా బాబాయిలు కానీ వీళ్ళందరూ కూడా మరి అంటే 3 తరాలు పెట్టి ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైందంటే దేశంలో రోజు రోజుకి దిగజారుతూ ఈరోజు రాష్ట్రం విడగొట్టిన తర్వాత ఇంకా దిగజారి ఈరోజు అతోపతాలను చేరింది. ఒక దేశ సమస్యలు పట్టించుకున్న పరిస్థితులు లేని ఈ కాలంలో మేము నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాలు ఈ దేశాన్ని ఎంతో వెన్నుదన్నుగా నిలిచి మరి మన భారతదేశాన్ని మనందరూ తెలిసిన విషయమే. ప్రపంచం చిత్రపటంలో ఒక అత్యున్నత స్థాయి దేశాల్లో ఒకటిగా నిలబడి ఇవాళ ప్రపంచాన్ని శాసించే స్థాయికి మరి తీసుకెళ్తున్నారు. అలాంటి దేశంలో ఎన్నో సమస్యల్ని 370 ఆర్టికల్లే కానీ ఇది మహిళా రామ్ జన్మభూమి విషయమే కానీ తర్వాత ఇప్పుడు కొత్తగా విదేశీయులు మన దాంట్లో ప్రవేశించకుండా వాళ్ళకి నోటు వేసిన అన్నీ కానీ తర్వాత ముస్లిం మహిళ యొక్క తలాక్ ఇది కానీ అన్నీ కూడా ఎన్నో బహుత్తరమైన ఎవరికి సాధ్యం కానీ అనుకునేవన్నీ కూడా ఆయన ఎన్నో మార్పులు తీసుకొచ్చి దేశ ప్రజలకి ఇచ్చేస్తూ దేశ ఆర్థిక అభివృద్ధిని వనరుల్ని సృష్టిస్తూ ఇవాళ భారతదేశాన్ని ఒక మంచి స్థాయికి తీసుకెళ్లిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ. వచ్చే 5 సంవత్సరాలు కూడా మనం ప్రపంచంలో 3-4 స్థానాల్లో ఉంటే వచ్చే 5 సంవత్సరాల్లో ఆయన ఈ భారతదేశాన్ని మొదటి స్థానానికి ప్రపంచంలో తీసుకెళ్తారని ప్రపంచాన్ని శాసించే స్థాయికి మనందరం కూడా తీసుకెళ్తే గర్వించదగ్గ మోడీ గారి నాయకత్వంలో రావడానికి మేము ఎంతో ఆనందపడుతూ నేను ఈ బీజేపీలో ఈరోజు సుజనా చౌదరి అనే ఒక గొప్ప వ్యక్తి. నేను ఎంత గొప్ప వ్యక్తి అంటే వారు కేంద్ర మంత్రి చేశారు, 2 సార్లు రాజ్యసభ సభ్యులు చేశారు, అలాగే 2 పార్టీలకు వారధిగా ఉన్నారు. నేను వైసీపీలో రాజీనామా చేసి బీజేపీ జాయిన్ అయ్యాను. సుజనా చౌదరి గారు ఆ పథకాలన్నీ నాకు నచ్చి పశ్చిమ నియోజక అన్ని సేవలు చేస్తా అన్నారు. దాంట్లో వైసీపీలో నన్ను ఏమి లేకుండా చేశారు. అందుకే ఈరోజు ఇప్పుడే సుజనా చౌదరి ఆయన చేతి మీదుగా నేను బీజేపీ మల్పల్లి తెలుగుదేశం గారు పోతున్న రాము గారు అలా సంవత్సరంలో జాయిన్ అయ్యాను. ఇప్పుడే బేస్ గారు అందరూ పెద్దలు అందరూ వాళ్ళ సంవత్సరాలు నేను జాయిన్ అయ్యాను. వైసీపీ అభ్యర్థులు వెల్లంపల్లి కేశినేని నానీలను ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించాలంటూ 29వ డివిజన్ కార్పొరేటర్ కొంగితాల లక్ష్మీపతి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వెల్లంపల్లి సోదరుడి సతీమణి శ్రీలక్ష్మి, కేశినేని నాని సతీమణి కేశినేని పావని తదితర కుటుంబ సభ్యులు 29వ డివిజన్ కార్పొరేటర్ కొంగితాల లక్ష్మీపతితో కలిసి స్థానిక మధురానగర్ సాయిబాబా కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాసరావు కేసినేని నానిని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలంటూ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వెల్లంపల్లి సోదరుడు సతీమణి శ్రీలక్ష్మి, కేసినేని నాని సతీమణి కేసినేని పావని తదితర కుటుంబ సభ్యులు 29వ డివిజన్ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతితో కలిసి స్థానిక మధురానగర్, సాయిబాబా కాలనీ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాసరావు కేసినేని నానిని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గం 29వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ తరఫున వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేకి, కేసినేని నాని గారు పార్లమెంట్ అభ్యర్థిగాను ఓట్లు వేయమని చెప్పి ఫ్యాన్ గుర్తుకి అందరినీ అడగటానికి వచ్చాము. అందరూ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. వచ్చేటప్పటికి అందరూ కూడా బయట ఉండి చాలా చిరునవ్వుతో మాట్లాడుతూ ఉండటం చూస్తే మాకు ఇంకా చాలా సంతోషము, ఆనందం కలుగుతుంది. అట్లాగే అది మాకు చాలా ఇన్స్పిరేషను, ఎనర్జీ కూడా ఉందన్నమాట. దాని వలన ఈ ప్రాంతంలో ఒక పెద్ద సమస్య ఉందండి. యాక్చువల్గా ఈ మధురానగర్లో ఆర్యూబీ రైల్వే అండర్ బ్రిడ్జ్, దాని నిర్మాణం కోసం కేసినేని నాని గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చిస్తే స్థానికంగా ఉన్న ఒక నాయకుడు దాన్ని కొన్ని సంవత్సరాల నుంచి పని జరగకుండా అడ్డం పట్టడంతో జస్ట్ రీసెంట్గా కొన్ని వారాల కిందట వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించగానే ఆయన ముందు ఫస్ట్ ఫైల్ దాన్ని కదిపి ఆ పనులన్నీ పూర్తిగా చేయాలని చెప్పి ఇమ్మీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడము, అట్లాగే ఆ పని జరగటం కూడా అవుతుంది. ఇవాళ ఓపెనింగ్ అని చెప్తున్నారు. అలాగే మన స్థానిక కార్పొరేటర్ గారు లక్ష్మీపతి గారు, ఆయన కూడా చాలా బాగా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు వర్క్స్ అన్నీ కూడా. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు జగనన్న ప్రోత్సాహంతో ఈ 29వ డివిజన్కి ఇన్ఛార్జ్ కింద వేయబడిన కొన్ని రోజుల్లోనే చాలా వరకు అభివృద్ధి చేశారు. ఆర్యూబీ రైల్వే అండర్ బ్రిడ్జ్ చాలా వేగంగా పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది, చాలామంది కష్టపడుతున్నారని చెప్పి దాన్ని తొందరగా పూర్తి చేసి జనాలకి అందరికీ ఉపయోగపడే విధంగా చేశారు. ఇక్కడ అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. వచ్చినప్పుడు మేమంతా జగనన్నతోటే, మేమంతా సీనన్నతోటే, మేమంతా నాని గారితోటే అని చెప్పి అని అంటూ ఉన్నారు. బాగా రిసీవ్ చేసుకున్నారు. దీన్ని బట్టి ప్రజల నాడి ఎలా ఉందన్నది బాగా తెలుస్తుంది. మన 29వ డివిజన్ 207 సచివాలయం పరిధిలో మధురానగర్ వెల్లంపల్లి కేసినేని నాని గారు మిస్సెస్ బ్రదరు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు బ్రదరు మరదలు ఓట్లు ప్రచారానికి రావడం జరిగింది. ఈ 207 సచివాలయం సాయిబాబా కాలనీ ఫస్ట్ లైన్ నుంచి మొదలు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క గడపకి సంక్షేమ పథకాలు అందడంతో ప్రతి ఒక్కళ్ళు ముందు బయటకు వచ్చి రిసీవ్ చేసుకోవడం కానీ మేడం గారు అందరినీ వాళ్ళు ఎదురు మీరేం మాకు చెప్పవసరం లేదు, తప్పకుండా జగన్ గారు గెలుస్తారు, వెల్లంపల్లి గారు ఎంపీ గారిని తప్పకుండా గెలిపిస్తాం, మేము 100% ఓట్లు వేస్తామని చెప్పడంతో అందరికీ చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం. ఈ రోజున మరి కేసినేని నాని గారు విజయవాడని ఎంత అభివృద్ధి పథకంలో నడిపారో మనందరికీ తెలుసు. ఆయన ఈ పట్టణాన్ని అభివృద్ధి పరుస్తూ ఉంటే అనేకమైనటువంటి ఆటంకాలు, సొంత పార్టీలు అనేక ఆటంకాలు, అవమానాలు ఎదురైనప్పటికీ కూడా విజయవాడ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేసినేని నాని గారిని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అలాగే మా 29వ డివిజను మధురానగర్ను గురించి ఆలోచిస్తే ఎలక్షన్ ముందులో ఒక ఆయన ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యేగా ఉండేటువంటి ఆయన కేవలం శాంక్షనింగ్ లేకుండానే ఈ ఆర్యూబీకి రైల్వే అండర్ బ్రిడ్జ్కి మరి శంకుస్థాపన చేయడం జరిగింది. లారీ ఓనర్స్ అసోసియేషన్ దృష్టికి తెచ్చిన సమస్యలు న్యాయసమ్మతంగా ఉన్నాయని వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తా అంటూ హామీ ఇచ్చారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన దేవినేని అవినాష్ మాట్లాడుతూ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుల ద్వారా తీసుకొచ్చిన సమస్యలను
పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. అసోసియేషన్ సభ్యులు చేసిన డిమాండ్లు న్యాయ సమ్మతంగా ఉన్నాయన్నారు. గతంలోనే లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లినట్లు అవినాష్ వివరించారు. కొన్ని కారణాల వల్ల ఆ సమస్యలు పరిష్కారం చేసే అంశం వాయిదా పడిందన్నారు. ఈ సమస్యలను సీఎం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించడానికి చిత్తశుద్దితో కృషి చేయడం జరుగుతుందంటూ హామీ ఇచ్చారు. ఎందుకంటే అసోసియేషన్లా కాకపోయినా వ్యక్తిగతంగా బంధువుల పరంగా వేదిక ముందు చాలామంది పెద్దలు తెలుసు కాబట్టి ఆ చదువుతో అసోసియేషన్ సంబంధించింది. అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా ఈరోజు మీ అందరితో ఈరోజు మాట్లాడదామని చెప్పని వచ్చాను. ఫస్ట్ ఏదైతే అసోసియేషన్కి సంబంధించింది, ఇందాకే పెద్దలందరిగా చెప్పారు పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గారు. ఎందుకంటే ఆయన అనేక సందర్భాల్లో కూడా నేను పుట్టి పెరిగింది ఆటోనగరం, నేను ఆటోనగర్ ప్రాంతం వాడినే, నేను ఆటోనగర్ సంబంధించిన వాడిని, నాది గారు లారీ ఫీల్డ్, నేను గారు బస్సు ఫీల్డ్ అని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. దానికి అనుగుణంగా మీకు ఆయనకున్న సన్నిహిత సంబంధాల ద్వారా ప్రతి గత 5 సంవత్సరాలు కానివ్వండి, లేకపోతే ఈ 5 సంవత్సరాలు కానివ్వండి, ఆటోనగర్ సంబంధించి స్టిమ్యులేటర్ కానివ్వండి, లేకపోతే వివిధ ఇష్యూస్ మీద అందరి గారి పెద్దలు నాని గారిని కలుస్తాం. ఆ పనులన్నీ గారు దాదాపుగా అయ్యే విధంగా చేశారని చెప్పని మొన్న రాజయ్య గారు చెప్పారు, అందరి గారు చెప్పారు. అదేవిధంగా ఈ యొక్క 4.5 సంవత్సరం కాలంలో అంటే వాస్తవంగా చెప్పాలంటే నేను పెద్దలు నా నోటీసులో ఏం తేడా, కానీ ఎప్పుడైతే ఇష్యూస్ ఉన్నాయని చెప్పని నా దృష్టికి వచ్చిందో నేనే ఆ రోజు ఈశ్వరాంకులతో మాట్లాడాను. అదేవిధంగా మన లక్ష్మణ స్వామితో నేనే మాట్లాడాను. నేనే వెళ్ళి నేనే అంకులాన్ని కలిసి అంకుల్ దీని ఇష్యూస్ ఏమున్నాయి, గవర్నమెంట్ తరఫు నుంచి మనం చేయగలిగింది అదిగా లాస్ట్ 1.5 year బ్యాకే నేనే పర్సనల్గా అంకులతో మాట్లాడి అంకుల్ ఇష్యూస్ ఏమున్నాయి, నా తరఫు నుంచి గవర్నమెంట్కి ఏమైనా చెప్పాలా లేకపోతే ఏమైనా చెయ్యాలా అని చెప్పని అడిగిన సందర్భంలో ఒకటి గ్రీన్ ట్యాక్స్ ఒకటి చెప్పారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న సందర్భంగా ఆయన అఖండ మెజారిటీతో గెలవాలని వారి తరపున యనమలకుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి గుడికి మెట్ల మార్గంలో మోకాళ్లతో యాత్ర చేసుకుంటూ వైసీపీ శ్రేణులు దేవినేని అభిమానులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అవినాష్ పేరు మీద అర్చన అభిషేక కార్యక్రమం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రపు భరత్, చిత్రపు సంతోష్, కాము, కేతినేని ధనుష్, మెరుగు కిరణ్, ఉమా నాగేష్, బొడ్డుబోయిన శ్రీకాంత్, దేవినేని అవినాష్ టీం పాల్గొన్నారు. యనమలకుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి గుడికి మెట్ల మార్గంలో మోకాళ్లతో యాత్ర చేసుకుంటూ వైసీపీ శ్రేణులు దేవినేని అభిమానులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భరత్, చిత్రపు సంతోష్, కాము, కేతినేని ధనుష్, మెరుగు కిరణ్, ఉమా నాగేష్, బొడ్డుబోయిన శ్రీకాంత్ మరియు టీం దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఓం నమ శివాయ. ఈరోజు స్వర్గీయ శ్రీ దేవినేని రాజశేఖర నెహ్రూ గారి తనయులు దేవినేని అవినాష్ గారు తూర్పు నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వారి పోటీలో ఘన విజయం సాధించాలని మేము ఈ రామలింగేశ్వర స్వామి గుడికి కింద నుండి మోకాళ్లతో పాదయాత్ర చేయడం జరిగింది. కావున వారి విజయాన్ని చేకూర్చాలని ఆ రామలింగేశ్వర స్వామిని ఈరోజు ఆయన పేరు మీద అభిషేకం చేసి ఈ మొక్కులు అనేది చెల్లిస్తున్నాం. మళ్ళీ తర్వాత అవినాష్ గారు ఎమ్మెల్యే అత్యంత మెజారిటీ గెలిచాక మళ్ళీ ఇదే విధంగా వచ్చి శివయ్యకి మొక్కులు చేర్చుకుంటున్నామని మా యువత తరపున మేము ఇచ్చేస్తున్నాం. విజయవాడ తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీ దేవినేని అవినాష్ గారు పోటీ చేయడం జరుగుతున్నది. ఆయన విజయాని కోసం మా యువజన విభాగం యువత తరపు నుంచి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి మెట్ల మార్గంలో మొక్కుబడి చెల్లించుకుందామని వచ్చాము. అట్లాగే దేవినేని అవినాష్ గారి విజయం
విజయోత్సవంలో మళ్ళీ ఇదే స్వామివారి మెట్ల మార్గంలో వచ్చి స్వామివారికి మొక్కు మళ్ళీ తీర్చుకుంటామని తెలియజేస్తున్నాం. ఓం నమ శివాయ. తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ దేవినేని అవినాష్ గారు అఖండ విజయాన్ని చేకూర్చాలని స్వామివారి కృప ఎల్లవేళలా అవినాష్ గారి మీద ఉండాలని కోరుకుంటూ ఈరోజు మా యువత తరపున మేము మోకాళ్ళ యాత్ర చేయటం జరుగుతున్నది. కావున స్వామివారు ఎప్పుడు అవినాష్ గారికి ఎల్లవేళ అన్నదండలు ఇవ్వాలని కోరుకుంటూ ఆ మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మనసారా ఇలాగే అవినాష్ గారు గెలుపుకి అందరూ సహకరించాలని తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ మనవి చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో పార్కులను, డ్రైనేజ్, రోడ్లు పూర్తి చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 10 సంవత్సరాలు టీడీపీ ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ ఏమీ చేయని అసమర్థుడు అంటూ విమర్శించారు. నియోజకవర్గంలోని కరెన్సీ నగర్ 4వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ అభివృద్ధి లేదు అని టీడీపీ నేతలు 4వ డివిజన్లో పర్యటించాలన్నారు. నియోజకవర్గంలో పార్కులను, డ్రైనేజ్, రోడ్లు పూర్తి చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మోసం చేశారని ప్రజలు అంటున్నారని చెప్పారు. 14 కోట్లతో అభివృద్ధి, 50 కోట్లతో సంక్షేమం ఒక్క 4వ డివిజన్లోనే జరిగిందన్నారు. అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదన్నారు. సోషల్ మీడియా వేదిక ద్వారా విష ప్రచారం చేయడమే టీడీపీ లక్ష్యమని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో వైసీపీ కార్పొరేటర్ ఉన్న చోట అభివృద్ధి నిలిపివేశారని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించాలని కోరారు. 10 సంవత్సరాల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ ఏమీ చేయని అసమర్థుడు అని విమర్శించారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించండి కోరారు. 4వ డివిజన్లో పెద్దలు డివిజన్ అధ్యక్షులు గల్లా రవి గారు ఒక ఆధ్వర్యంలో నేను కానివ్వండి, అదేవిధంగా పెద్దలు మాజీ డిప్యూటీ మేయర్ కోఆప్షన్ సభ్యులు సుబ్బారావు గారు, అదేవిధంగా శంకర్రావు గారు కానివ్వండి, వివిధ కాలనీ అధ్యక్షులు, ఎన్టీఆర్ కాలనీ, వెటనరీ కాలనీ, అదేవిధంగా వెంకటేశ్వర నగర్, సిటీఓ కాలనీ, లైలో గార్డెన్స్ కాలనీ అధ్యక్షులు అందరు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మా మహిళా నాయకులు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఎంతో సంతోషంగా 4వ డివిజన్లో అంటే ఏ తెలుగుదేశం పార్టీ అయితే అభివృద్ధి లేదు అని చెప్పని ఏదైతే ఒక అబద్ధ ప్రచారం చేస్తున్నారో ఆ ఒక అబద్ధ ప్రచారం తప్పు అని చెప్పని నిరూపించే డివిజనే 4వ డివిజన్. దాదాపుగా ఈ ఒక 5 సంవత్సరాల కాలంలో దాదాపుగా 14 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ప్రతి కాలనీలో కూడా ఎన్టీఆర్ కాలనీ అవనండి, వెటనరీ కాలనీ అవనండి, సిటీఓ కాలనీ అవనండి, లైలో గార్డియన్స్ అవనండి, కమర్షియల్ ట్యాక్స్ కాలనీ అవనండి, లేకపోతే వెంకటేశ్వర నగర్ అవనండి, అటుపక్క బ్యాంక్ కాలనీ, భారతీ నగర్, అంబేద్కర్ నగర్, అదేవిధంగా సుబ్బారావు కాలనీ అవనండి, గురునానక్ నగర్ కాలనీ అవనండి, సాయి నగర్ అవనండి, శ్రీనగర్ కాలనీ అవనండి, ప్రతి కాలనీలో కూడా ఈరోజు ఏదైతే అనేక సంవత్సరాలుగా మిగిలిపోయిన రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, పార్కులు కానివ్వండి డెవలప్ చేసింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో. ఎందుకంటే కాలనీ అధ్యక్షులు వాళ్ళు అందరు గారా ఈ 5 సంవత్సరాలు గారా మాతో నిత్యం అండగా ఉంటూ, మాతో నిత్యం మాట్లాడుతూ వాళ్ళ కాలనీకి కావాల్సిన ప్రతి పని గారు చేయించుకుంది. గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు కానివ్వండి, గద్దె రామ్మోహన్ కానివ్వండి మమ్మల్ని మోసం చేశారు, మా చేత ఓట్లు వేయించుకుని మమ్మల్ని మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మీరన్నా మాకు న్యాయం చేయాలి, మా కాలనీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళందరి గారు కోరుకోవటం, దానికి అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు 14 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా కేవలం అభివృద్ధి కార్యక్రమాలు కాదు, దాదాపుగా 50 కోట్ల రూపాయల దాకా ఈరోజు ఈ ప్రాంతంలో సంక్షేమ పథకాలు అందించాం. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళని, మీకు అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు లేదు. మీరు చెప్తున్నారు మేము అభివృద్ధి చేశామని చెప్పని మీరు ఏం చేశారు? మీ 5 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి మీద
ఈరోజు మేము మొత్తం కూడా చెప్తాం ఏ ప్రాంతంలో ఏ రోడ్డు వేసాం, ఏ కాలనీలో ఏ పార్క్ కట్టామని చెప్పాను. మీరేం చేయగలరని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జరుగుతుంది. చంద్రబాబుకు అవ్వాతాతల ఊసురు తగులుతుందని సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి అన్నారు. 1వ తేదీన ఇంటి వద్ద అందే పెన్షన్లు రాకుండా చేసి వారిని ఇబ్బందులకు గురి చేశారంటూ మండిపడ్డారు. ఒక నెల రోజుల తర్వాత జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మళ్లీ వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే పెన్షన్లు అందజేస్తామంటూ స్పష్టం చేశారు. ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. 1వ తేదీ దగ్గర పడటంతో అవ్వతాతలు, దివ్యాంగులు పెన్షన్ కోసం దిగులు పడుతున్నారని తెలిపారు. పేదలకు సంక్షేమ పథకాలు అందటం ఇష్టం లేని చంద్రబాబు పెన్షన్లను అడ్డుకొని అవ్వతాతలు ఉసురు పోసుకున్నారని విమర్శించారు. చంద్రబాబుకు కోపం ఉంటే తమపై తీర్చుకోవాలని, వృద్ధులు, దివ్యాంగులపై ఎందుకు కడుపు మంట అని వెల్లంపల్లి ప్రశ్నించారు. ఎన్నికలు ముగియగానే జగనన్న సారథ్యంలో మళ్లీ ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేస్తామని వెల్లంపల్లి వివరించారు. ఈరోజు ఎన్నికల పర్యటనలో భాగంగా, ప్రచార పర్యటనలో భాగంగా 1వ డివిజన్లోని ఈ కాలనీ అంతా కూడా తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరికి మంచి స్పందన వస్తుంది. అవ్వాతాతలు అయితే కనుక మళ్ళీ ఈ 1వ తారీఖు కూడా మేము అక్కడికి వెళ్ళి డబ్బులు వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి తీసుకోవాలా అని బాధపడే పరిస్థితి. నిజంగా ఎందుకు చంద్రబాబుకి అవ్వాతాతల మీద కోపం నాకు అర్థం కాదు. దివ్యాంగుల మీద కోపం ఎందుకు అర్థం కాదు. వాళ్ళకి పెన్షన్ ఇంటికి వెళ్తే వాళ్ళకి ఏం నష్టం అతనికి? కానీ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే విధంగా, ప్రతి ఒక్కళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు అన్నిటి కూడా ఇప్పుడు చేయూత డబ్బులు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు చేయితే ఎన్నికల ముందు ఇచ్చేయాలని చెప్పని అన్నీ చేస్తే మళ్ళీ దాపిచ్చాడు. మళ్ళీ మేము కూడా లెటర్స్ అది కంటిన్యూ బేసిస్ అది రిలీజ్ చేయాలని దేవుడి దయ వల్ల అయిపోద్దని పాజిటివ్గా వస్తుందని చూస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా పేదవారికి పథకాలు అంతకంటే చేసే చంద్రబాబు నాయుడు. దయచేసి చంద్రబాబు, నీకేమైనా కోపం ఉంటే మా మీద, మా పార్టీ నాయకుల మీద తీసుకో, కానీ పేద ప్రజల మీద తీసుకోవద్దని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ బాగుండవు కూడా మాట్లాడితే 1వ తారీఖు పెన్షన్లు ఇంటికి వెళ్ళావండి, ఇంటికి వెళ్ళండి. వాలంటీర్ లేకుండా ఏ విధంగా ఇస్తారు పెన్షన్స్? వాలంటీర్ లేకుండా ఏ విధంగా ఇంటికి వెళ్ళి పెన్షన్స్ ఇస్తారు? బుద్ధి జ్ఞానం లేదా? అవ్వాతాతలు ఉసురు పోసుకోవట్లేదు, మీరు దివ్యాంగులు ఉసురు పోసుకోవట్లేదా? అందుకే చెప్తున్నా అమ్మ, ఈ ఒక్క నెల కష్టపడండి. మీకు నెక్స్ట్ మంత్ నుంచి జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. మీకు అన్ని పథకాలు ఇంటికి వచ్చే విధంగా, నేరుగా అన్ని పథకాలు మీకు అందే విధంగా చేస్తామని చెప్తుంటే అందరూ కూడా తప్పకుండా మీ జగనన్నకి ఓటేస్తామని చెప్తున్నారు. అందరూ కూడా దీవిస్తారు, ఆశీస్సులు ఇస్తారు. తప్పకుండా వారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలుస్తామని కూడా తెలియపరచు. ఈరోజు ఎన్నికల ప్రచారానికి 1వ డివిజన్కి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అభ్యర్థి రావడం జరిగింది. ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి, జగన్ గారికి ఓటు అంటే ప్రతి స్పందన, ప్రజల స్పందన చాలా చక్కగా ఉంది. మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తామని చెప్పారు. ప్రజలందరూ ఆలోచించాలి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలా ఉందో చెప్పి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలా ఉందో ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చారు. సచివాలయాలు తీసుకొచ్చారు, ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్లు తీసుకొచ్చారు. పొద్దున్నే 1వ తారీఖు 5 గంటలకే వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అందరూ ఖండించాలి మనం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈ అవ్వాతాతల్ని, దివ్యాంగులందరినీ కూడా ఉసురు పోసుకుంటూ పెన్షన్లు ఆఫ్ చేసి రేపు 1వ తారీఖు కూడా వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మేము ఈ పథకాలన్నీ కంటిన్యూ చేస్తాం. తప్పకుండా అందరూ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, ఎంపీ కేసీఆర్ గారికి ఫ్యాన్ గుర్తు ఓటేసి గెలిపించాలని కోరు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. తూర్పు నియోజకవర్గంలోని స్థానిక 16వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లను అభ్యర్థించిన దేవినేని అవినాష్.
నామినేషన్ల పరిశీలన అనంతరం విజయవాడ పార్లమెంటు బరిలో నిలిచిన 17 మంది అభ్యర్థులు 19 మంది నామినేషన్లు ఆమోదం పొందగా ఉపసంహరించుకున్న 2 నామినేషన్లు. తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రమ్మంటే ఎమ్మెల్యే గద్దె ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించిన డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.